ఇప్పుడు ముందు ఇమీడియట్గా రాజధాని అంశం చేపట్టాలి. అట్లాగే 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు, అవి ఇంతవరకు అమలు కాలేదు. పోలవరం సంగతి అట్లనే ఉంది. ఇట్లా 100 అంశాలు పెండింగ్లో ఉన్నాయి కేంద్రంతో. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి తీర్చుకోవచ్చే బాధ్యత చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ఇప్పుడు ఇమ్మీడియట్గా జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షలు, తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, నిధులు నియామకాలు అనే విషయాల్లో ఎట్లయితే అనుకున్నారో, సేమ్ ఆ 10 ఏళ్లలో అది నెరవేరలేదు. కాబట్టి కొత్త ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఆశలతో ఉన్నారో, ఈరోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వం మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే రకంగా ఉన్నారు. చంద్రబాబు ఆల్రెడీ రాజధాని విషయంలో కొన్ని తప్పులు చేసిండు. భూమి సేకరించే దగ్గర లాగ్ అయింది, బాగా లాగ్ అయింది. చివరికి ఎన్నికలు వచ్చేసరికి తాత్కాలిక రాజధాని అని చెప్పటం. సో ఈ 5 ఏళ్ళలో బాగానే ఇందాక వినోద్ గారు చెప్పినట్టుగా అనేక గుణపాఠాలు నేర్చుకున్నాడు. నేర్చుకున్నా బట్టే ఇప్పుడు అన్ని సీట్లకి 144 సీట్లకు తగ్గి పోటీ చేశాడు. అంత ఈజీ కాదు ఆ విషయం. అది రైట్. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 297 స్థానాల్లో, అదేవిధంగా ఇండియా కూటమి 228 స్థానాల్లో ఉన్నది. మిగిలిన అదర్స్ 18 మంది ఉన్నారు. సో స్మృతి ఇరానీ కూడా ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు జూమ్లో. మోహన్ గారు, ఇండియా స్మైలింగా, ఇండియా కూటమి స్మైలింగా, అయితే యూపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేయలేదా? సార్, ఒక విషయం ఇక్కడ మీరు గమనించాలా, చెప్పండి. వాళ్ళు ఎన్నికల ప్రచారంలో 400 క్రాస్ 400 పార్ ఇస్ బార్ అని చాలా ఢంకా కొట్టుకున్న పరిస్థితులు మీ అందరూ తెలిసే విషయం. ఇప్పుడు వచ్చినటువంటి పరిణామాలు చూసి నిజంగా ప్రభుత్వం వస్తుండొచ్చు కాక వాళ్ళది, కానీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలైపోయి ఖచ్చితంగా ఒక మాట మీ టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు విన్నపించుకుంటున్నా, ప్రజలు ఇంకొంతమంది విఘ్నులైన ఉంటే బాగుండు, కానీ కొంతమంది దేశభక్తి ముసుగులో ఎవరైతే వీళ్ళు ఈ గుడిని అడ్డం పెట్టుకొని బయటపడ్డారు కదా, గుడిని అడ్డం పెట్టుకొని గుడిలో లింగం మింగినట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి గుడిని, రాముని అడ్డం పెట్టుకొని ఈ మాత్రం సీట్లు వచ్చినాయి. కానీ గతంలో వీళ్ళు చేసినటువంటి